హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా సరే సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఉండే చల్ల పునుగుల్ని సగ్గుబియ్యం గంటలు నానబెట్టే పని లేకుండా నిమిషాల్లో మంచి టేస్టీగా తక్కువ ఆయిల్ పీల్చుకుంటూనే గుల్లగా క్రిస్పీగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో మంచి టిప్స్తో చూపించబోతున్నాను. మామూలుగా అయితే సగ్గుబియ్యం చల్ల పునుగులు చేసుకోవాలంటే సగ్గుబియ్యాన్ని కనీసం 4-5 గంటలన్నా నానబెట్టుకోవాల్సి వస్తుంది. కానీ నేను చూపించిన ప్రాసెస్లో ఈ పునుగులు ప్రిపేర్ చేసుకున్నారంటే జస్ట్ 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా సగ్గుబియ్యం చల్ల పునుగుల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా వచ్చే విధంగా క్విక్ అండ్ సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. పైగా ఈ ప్రాసెస్లో చల్ల పునుగులు చేయడం వల్ల మీకు రెగ్యులర్గా చేసుకునే చల్ల పునుగుల్లోకి ఎన్ని సగ్గుబియ్యం అయితే పడతాయో దాంట్లో హాఫ్ క్వాంటిటీ సరిపోతాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందాం. ఈ సూపర్ క్రిస్పీ చల్ల పునుగు తయారు చేయడానికి ముందుగా మనం ఒక కడాయిలో 1/2 కప్పు లావు సగ్గుబియ్యాన్ని సన్నని మంట మీద ఏమాత్రం అడుగు పట్టకుండా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పూర్తిగా క్రిస్పీగా అవ్వడానికి కనీసం 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ సగ్గుబియ్యాన్ని రోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి ఖచ్చితంగా రోస్ట్ అయితేనే మీకు సగ్గుబియ్యం తక్కువ క్వాంటిటీలోనే గుల్లగా క్రిస్పీగా ఉండే చల్ల పునుగులు తయారవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని లో ఫ్లేమ్లోనే కనీసం 4-5 నిమిషాల పాటు రోస్ట్ చేసుకున్నాక పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం మనకి పిండిగా కాకుండా కాస్త బరకగా ఇలా రవ్వగా వస్తాయి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, మరి పిండిలాగా వేయకండి. ఇప్పుడు సగ్గుబియ్యం తీసుకున్న క్వాంటిటీకి సమానంగా పెరుగుని అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పొడి కూడా అదే బౌల్లోకి వేసేసి గెరెట్తో చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఏమాత్రం నానబెట్టాల్సిన అవసరమే లేదు. మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం వితిన్ మినిట్స్లో చక్కగా సాఫ్ట్గా నానిపోతాయి. కాబట్టి అస్సలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలతో పాటు దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు లేదా కొత్తిమీర తరుగుతో పాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కప్పుల బియ్యపిండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ ఏమీ కలపకుండా ముందు ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకున్నాక తరువాత 1.5 కప్పులు వాటర్ని పోసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇంకా పడతాయండి, కానీ ముందైతే 1.5 కప్పులు వాటర్ పోసుకోవాలి. అదే మనం ఈ చల్ల పునుగుల్ని డైరెక్ట్గా సగ్గుబియ్యం నానబెట్టి చేసుకున్నట్లయితే 1/2 కప్పు సగ్గుబియ్యానికి కేవలం కప్పు మాత్రమే బియ్యపిండి పట్టేది. కానీ మనం సగ్గుబియ్యాన్ని వేయించి గ్రైండ్ చేసుకున్న తరువాత పెరుగులో వేసుకున్నాం కాబట్టి తక్కువ క్వాంటిటీలో వేసుకున్నా సరే పునుగులు అయితే గుల్లగా వస్తాయి. ఇప్పుడు మరొక కప్పు వాటర్ని కూడా వేసేసి ఈ పిండిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. డైరెక్ట్గా 2.5 కప్పుల వాటర్ని వేసుకున్నామంటే పిండిని మిక్స్ చేసుకోవడం కష్టమైపోతుంది. పొరపాటున పిండి జారైతే కనుక ఆయిల్ విపరీతంగా పీల్చేస్తుంది. కాబట్టి జనరల్గా చేసుకునే చల్ల పునుగుల కన్నా ఈ ప్రాసెస్లో చేసుకునే చల్ల పునుగులకి పిండి కాస్త గట్టిగానే ఉండాలి. ఈ పిండి చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో చిటికెడంత మాత్రమే సోడా ఉప్పు వేసుకొని మరొకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సోడా ఉప్పుని ముందే పిండిలో వేసేసుకొని మిక్స్ చేసుకున్నామంటే సరిగ్గా పొంగవు. కాబట్టి పిండంతా చక్కగా మిక్స్ అయిపోయినాక ఫైనల్గా సోడా ఉప్పుని వేసేసి మరొకసారి మిక్స్ చేసేసి బాగా కాగిన నూనెలో చిన్న పునుగులు వేసుకొని మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని హై టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు కూడా అంతా ఒకే దగ్గర వేసుకోకుండా కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. అంటే ఒకసారి ఒకవైపు వేస్తే మరొకసారి పునుగుల్ని మరొక వైపు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ముందు వేసుకున్న పునుగు కాస్త ఫ్రై అవుతుంది కాబట్టి తరువాత వేసుకున్నది ముందు దానికి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. పునుగులు వేసుకున్న వెంటనే గెరెట్తో కలుపుకోకుండా 2-3 నిమిషాల తరువాత మాత్రమే గెరెట్తో మిక్స్ చేసుకోవాలి. వీటిని మధ్యలో మిక్స్ చేసుకుంటూ పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా మంచి గుల్లగా
తక్కువ క్వాంటిటీలో సగ్గుబియ్యం వేసినా సరే ఎక్కువ క్వాంటిటీలో పిండి కలుస్తూ క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం చల్లపునుగులు తయారైపోతున్నాయి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా వేసేసుకొని చల్లపునుగులు తయారు చేసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న చల్లపునుగుల్ని మీకు నచ్చిన చట్నీతో కానీ పొడితో కానీ సర్వ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.